నమస్కారం ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి లోకేష్ కుమారుడు ఇంగ్లీష్ మీడియం ఎక్కడ చదువుతున్నారో చెప్పాలని స్వామిదాస్ ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం పేదలకు దూరం చేసి కూటమి మంత్రివర్గంలో మంత్రుల పిల్లలు మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని స్వామిదాస్ దుయ్యబట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ దూకుడును స్వామిదాస్ తీవ్రంగా ఖండించారు. ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ముగాసే విధానం ఒకటి, పేదలకి వైద్యం విద్య అందకుండా చేసేది ఒకటి. ఇంగ్లీష్ మీడియం ఏం చేసిందండి? ఏం పాపం చేసుకున్నారు ఈ పేద ప్రజలు? మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీరంతా మీ మీ వృద్ధనవుడు ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతున్నాడండి? ఎక్కడ చదువుతున్నాడు? దేవాంశ్ ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. మీ మనవాళ్ళు అందరు కూడా, మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ లీడర్స్ మొత్తం కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. అదే పేద ప్రజల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ ప్రజా వ్యతిరేక వెల్లువ ప్రజా వ్యతిరేక వెల్లువ వచ్చింది. వీళ్ళు అందరూ భాగస్వాములు కండి. వీళ్ళు మన ఆస్తుల్ని ధర్మం చేయడానికి కాదు, వీళ్ళకి ప్రభుత్వ అధికారం ఇచ్చింది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని, ఆ ప్రభుత్వ ఆస్తుల్ని మీకు పవర్ అప్పచెప్పామని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బదలాయింపు చేస్తారా? దుర్మార్గమైనటువంటి చర్య ఇది.